తర్వాత పరాత్పర అంటే పరము అనగా శ్రీ మహావిష్ణువు, ఆయన కంటే పరమైన వాడు గొప్పవాడు అధిపతి. పరము అనగానే శ్రీ మహావిష్ణువు, ఆయనే గొప్పవారుగా చెప్తాం కదా. మహావిష్ణువు అంటేనే చాలా గొప్ప ఆయన. ఆయన గొప్ప కన్నా ఆయన కూడా నమస్కరించేది, లేకపోతే ఆయనకి కూడా అధిపతిగా ఉండేది ఎవరు? శివుడు. కాబట్టి ఈయన ఏమంటున్నారట? పరాత్పరహ అంటున్నారట. అనాది మధ్య నిధన, మొదలు మధ్య అంతము లేనివాడు. ఈయనకి ఎక్కడి నుంచి వస్తాయి మధ్య అంతము మొదలు అలా ఇలా అని? ఎందుకంటే ఈయనే ముందు నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపు కూడా ఉంటారు. సృష్టి స్థితి లయ ఇవన్నీ జరుగుతున్నా, అందరూ జీవరాశులు అన్నీ లయమైపోతున్నా, దేవతలు కూడా వాళ్ళకి కొంత సమయం ఉంటుంది. బ్రహ్మకి లేకపోతే విష్ణువుకి అందరికీ కొంత కొంత సమయం ఉంటుంది. ఆ కొంతకాలం ఉంటారు. అంటే మనకన్నా చాలా ఎక్కువ వేళ్ళు బతకచ్చు, కొన్ని కొన్ని యుగాలు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అయినా సరే వాళ్ళు లయమైపోతారు. కానీ ఎప్పుడూ ఉండేది మధ్య లేకపోతే ముందు వెనుక అని ఏమీ లేకుండా ఎంతకాలమైనా సరే ఉండేది ఎవరు? శివుడు అనమాట. అందుకని ఈయన ఏమంటున్నారు? అనాది మధ్య నిధనః అని అంటున్నారు. తర్వాతది గిరీశ అంటే కైలాసమును పర్వతానికి అధిపతి, లేదా అన్ని పర్వతాలకు ఆయన అధిపతి. ఆయన కైలాసం అనే పర్వతం దగ్గర ఉంటారు కదా, ఆయన మీద ఉంటారు, దానికి ఎలాగో అధిపతి. అలా కాకుండా విశ్వమేకి ఆయన అధిపతి అయినప్పుడు మరి విశ్వంలో ఉన్న మిగిలిన పర్వతాలకు కూడా ఆయనే అధిపతి కదా. సో ఈ గిరిలన్నిటికీ అధిపతి కాబట్టి ఆయన్ని గిరీశః అని అంటారట. గిరిజాదవ అంటే పర్వతరాజకుమారి అయిన పార్వతికి భర్త. ఆమె పర్వతరాజ కుమార్తె కదా, గిరిజ అంటాం మనం కదా. ఆ అమ్మకి ఆయన భర్తగా ఉన్నారు కాబట్టి గిరిజాధవ అని అంటారట. కుబేర బంధువు, కుబేరునితో బంధుత్వాన్ని స్నేహాన్ని పాటించువాడు. కుబేరుడు మన ధనానికి అధిపతి కదా. ఆ ధనాన్ని కూడా ఎవరిచ్చారు? అమ్మవారు. అయ్యవారు చెప్తారు కుబేరునికి ఆశీర్వదించమంటే, అప్పుడు అమ్మవారు ఈయనకి ఈ ధనారాశులు అవన్నీ వచ్చేటట్టు అమ్మవారు ఆశీర్వదిస్తారనమాట. సో ఆ రకంగా ఆయనతో స్నేహం బంధుత్వం ఉంది కాబట్టి కుబేర బంధువు అని అంటారనమాట. శ్రీకంఠ, శ్రీ అంటే ఇక్కడ ఏమంటారు? విషామనే నల్లబడిన అందమైన కంఠం గలవాడు. అక్కడ అమృత మధురం జరిగినప్పుడు ముందు ఇది హాలాహలం వస్తుంది కదా, విషం వస్తుంది. ఆ విషాన్ని ఏం చేస్తారు? ఆయన ఈ కంఠం దగ్గర దాచుకుంటారు. దాచినందుకు గాను అక్కడ నల్లబడిపోయింది కదా. అయినా సరే ఆ నలుపు చాలా అందంగా కనిపిస్తుందట. ఆ హాలాహలము ఆయన త్రాగిన దానికి గుర్తుగా అక్కడ ఆయన కంఠంలో ఉంటుంది. అది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన కంఠం కలవారు కాబట్టి ఆయన ఏమంటున్నావు? శ్రీకంఠ. శ్రీ అంటే ఇక్కడ విషము అని. లోకవర్ణోత్తమ అంటే లోకంలో అన్ని వర్ణముల కంటే రంగుల కంటే ఉత్తమమైన స్ఫటికమైన వర్ణం కలవాడు. బ్రాహ్మణాది వర్ణముల కంటే ఉత్తముడు. ఇక్కడ వర్ణం అంటే రెండు వస్తాయి, ఒకటేమో రంగు, ఒకటేమో ఈ వర్ణాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణుడు క్షత్రియులు అట్లాగా అలా తీసుకున్నా. ముందేమంటున్నారు? వర్ణాల్లో కన్నా అంటే రంగుల్లో కన్నా ఉత్తమమైంది ఏంటి? తెలుపు. తెలుపుకు మించిన ఉత్తమమైన రంగు ఏమీ ఉండదు. అలాగే స్వామివారు ఏ రంగులో ఉంటారు? స్ఫటికంగా తెల్లగా మహా అందంగా ఉంటారనమాట. కాబట్టి లోకవర్ణోత్తమ అంటారు. రెండోది అన్ని వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మ క్షత్రియ అలాగ అన్నీ ఉంటే అందులో కూడా బ్రాహ్మణుల కన్నా ఉత్తమమైన వర్గానికి చెందిన వారు శివుడంట. అందుకని కూడా ఆయన్ని లోకవర్ణోత్తమ అంటారట. తర్వాత ఏంటి? మృదువు అంటే మృదువైన స్వభావము కలవాడు. ఆయన ఎంత మృదు స్వభావంగా లేకపోతే జనాలు ఎలా ఉన్నా సరే, పాపపుణ్యాలు ఏమున్నా లేకపోతే పాపాలే ఉన్నా సరే వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆయన ఎప్పుడూ అంత దయతో కరుణతో లోకపాలన చేస్తూ ఉంటారు. ఆయన ఎన్ని ఇస్తుంటే మనం అంతలాగా బ్రతకగలుగుతూ ఉంటున్నాం. పగలంతా సూర్యుని రూపంలో, రాత్రంతా చంద్రుని రూపంలో పంచభూతాలు, ఈ మనకి నీరు అవని గాలి అవని ఇవన్నీ మనకు కావాలి. మన శరీరమే తయారైందంటే పంచభూతాలతో తయారైంది. మన ప్రాణం అనేది వెళ్తుంది అంటే ఆ స్వామివారి దయ వలన వెళ్తుంది. మన జీవితాలు అలా నెమ్మదిగా వెళ్తున్నాయి, శాంతియుతంగా వెళ్తున్నాయి అంటే స్వామివారి దయ వలన. మనకి అసలు జ్ఞానం అజ్ఞానం ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మళ్ళీ ఒక రూపంలో వచ్చి, గురు రూపంలో వచ్చి మనల్ని ఆ జ్ఞానం నుంచి జ్ఞాన రూపంలోకి తీసుకెళ్తున్నారంటే ఎవరు? స్వామివారి.
ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఆయన స్వభావం అలాంటిది, మృదురంగా ఉంటుందన్నమాట. అంత మృదువైన ఆయన కాబట్టి ఆయన కరుణతో మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి మనకి ఏం కావాలో అవన్నీ మనకి ఆయన సమకూరుస్తూ ఉంటారనమాట. అందుకని ఆయన ఏమంటున్నాం, మృదు స్వభావుడు అంటున్నాము. సమాధి వేద్య అంటే సమాధి, ధర్మచింతన, ఏకాగ్రత వీని చేతనే తెలియదగిన వాడు. సమాధి వేద్యం మనము సమాధి, ధర్మచింతన, ఏకాగ్రత ఇవి చేస్తేనే కదా స్వామివారిని ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. ముందు సమాధి అంటే ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఉండాలి. ఎప్పుడూ ధర్మచింతన చేస్తూ ఉండాలి, ఆత్మచింతన చేస్తూ ఉండాలి. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. తప్పితే ఎలాగో ఉండి ఏదో సాధన చేస్తున్నాము, ఏదో దాంట్లో మనము ధ్యానంలో కూర్చుంటున్నాము అంటే ఖచ్చితంగా అక్కడేమో ఆత్మసాక్షాత్కారం కలగదంటారు. ఎందుకంటే ఎప్పటి వరకు మనం ధర్మబద్ధంగా లేమో అప్పటి వరకు ఆత్మసాక్షాత్కారం కలిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనం కూర్చోవడం వరకు ధ్యానంలో ఆ ప్రయత్నం వరకే మంది, తప్పితే నిజంగా ఆ లోపలికి వెళ్ళగలమా అంటే భగవంతుడే బయట నుంచి మనకి ఆ ధ్యానం కలిగేలాగా చేస్తారట, లోపలుండి మనల్ని ఆ లోపలికి లాగేటట్టు చేస్తారట. సో ఏ రకంగా చూసినా భగవంతుని సహకారం లేకుండా మనం చేయలేం. మరి భగవంతుడు ఎప్పుడు సహకరిస్తాడట? మనం ధర్మబద్ధంగా ఉంటేనే సహకరిస్తారట. మనం ఎలాగోకలా ఉండి, చాలామందికి ఇది ఉంటుంది ఏమని, ఏదో గుళ్ళోకి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటే చాలు, బయటకు వచ్చాక ఎలా అయినా అవసరానికన్నా ఎక్కువ అబద్ధాలు చెప్పో ఇంకోటో చేసేసో మొత్తానికి ఆ వ్యాపారాలు అవి విపరీతంగా డబ్బులే సంపాదించాలని యావలో ఏంటేంటో చేసి, పైగా ఏమని చెప్తారో దేవుడి దగ్గర అంటే గుడిలో స్వామి ఎదురుగుండా ఉన్నప్పుడే అలా ఉంటే చాలు, బయట ఎలాగున్నా పర్వాలేదు అని ఏంటేంటో చెప్తారు. అలాంటి వాళ్ళకి ఎన్ని గంటలు కాదు ఎన్ని జన్మలు ధ్యానంలో కూర్చున్నా సరే ఆత్మసాక్షాత్కారం కలగదు. ఎందుకంటే ఎప్పటి వరకు స్వామివారి దయ మన మీద ఉండదో, స్వామివారి లోపల నుంచి మనల్ని లోపలికి లాగరో అప్పటి వరకు మనం ఆత్మసాక్షాత్కారాన్ని చూడలేము. అది చూడాలి అంటే ముందు మనశ్శుద్ధి అనేది, రెండోది ధర్మబద్ధం అనేది చాలా అవసరం అనమాట. ఇవన్నీ ఉన్నవాడు మాత్రమే ఆ స్వామి వారిని పొందగలుగుతూ ఉంటారనమాట. అందుకని ఏమంటున్నారు, ఎవరైతే సమాధి, ధర్మచింతన, ఏకాగ్రత ఉంటాయో వీటి చేతన మాత్రమే తెలియదగిన వాడు. కాబట్టి ఈయన్ని ఏమంటున్నామంట, సమాధి వేద్య అని అంటున్నారట. తర్వాత ఏంటి, కోదండి అంటే పినాకం అనే విల్లును పట్టినవాడు. ఆయన విల్లు పేరు పినాకమట. అలాంటి విల్లును పట్టుకున్నారు కాబట్టి ఆయన్ని కోదండి అంటారట. నీలకంఠ హలాహల విషాన్ని త్రాగడం వలన నల్లనైన కంఠము గలవాడు. కాబట్టి ఆయన కంఠము ఇలా నీలంగా అయిపోయింది కదా ఆయన తాగడం వలన, అందుకని ఆయన కంఠం నీలంగా ఉంటుంది కాబట్టి ఈ విషం తాగడం వలన, అందుకని ఆయన ఏమంటున్నారు, నీలకంఠ అని అంటారట. సర్వం శ్రీ శివశరణారవిందార్పణమస్తు.